హలో హాయ్ అందరికి నూతన సంవత్సరమైన ఉగాది రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పాడి పంటలు బాగుండాలి, పశువులు చల్లగా ఉండాలని చెప్పేసి ఇలా దేవుడికి నైవేద్యం కోసం గుడాలను ప్రిపేర్ చేస్తారు. ఆరు బయట ఇలా పొయ్యిరాళ్ళని పెట్టి పొయ్యిరాళ్లకు నీళ్లు చల్లి పసుపు కుంకుమ పెట్టి పొయ్యి వెలిగించుకొని అలాగే మనం గుడాలను ప్రిపేర్ చేసుకునే కడవకు కూడా పసుపు కుంకుమ పెట్టి అలాగే ఇందులో గుడాలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుని కడవను పొయ్యి మీద పెట్టుకుంటారు. గుడాలు ప్రిపేర్ చేసుకోవడానికి 5 రకాల చిరుధాన్యాలు వాడతారు. తొగళ్ళు, శనగలు, జొన్నలు, గోధుమలు, అలాగే ఆనపకాయ గింజలు. ఇలా తీసుకున్న చిరుధాన్యాలను ఒకసారి బాగా కడిగి ఇలా ఎసరు బాగా మరగగానే చిరుధాన్యాలను అందులో వేసి ఉడకబెట్టుకుంటారు. ఇలా ప్రతి ఉగాదికి ప్రిపేర్ చేసుకుంటారు. మా అమ్మ వాళ్ళ కుటుంబం ఒక్కటే కాదండి, వ్యవసాయం చేసే ఒక 10-15 మంది కలిసి ఒక్క దగ్గర ప్రిపేర్ చేసుకుంటారు. ఇలా గుడాలు పూర్తిగా ఉడికిపోగానే ఆరు బయట నీళ్లు చల్లి ఇలా ముగ్గేసి మర్రాకుల్లో మనం వండిన గుడాలను పెట్టి పూజ చేసుకుంటారు. పూజ పూర్తయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని చిన్న పిల్లల్ని పిలిచి భోజనం పెడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్